అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వేదికగా చర్చలు అంటున్నారు కదా, నిజంగా చర్చలు సఫలీకృతం అయ్యే వాతావరణం ఉందా? పాకిస్తాన్ వేదికగా పెట్టడం ఏంటి? ఏం సిగ్నల్ ప్రపంచానికి ఇస్తున్నారు? ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ని పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. పాకిస్తాన్లోనే అమెరికా దళాలు మట్టుబెట్టాయి. మన ముంబై 26/11 కసాబ్ అక్కడే చాలా రకాల ఉగ్రవాద సంస్థలకు అది ఒక నిలయం అయిపోయింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా అంతకంటే ముందే మనం ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసి ఇక ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ అని ప్రపంచానికి మనం మొత్తం ఎగ్జిబిట్ చేసాం. కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు మధ్యవర్తి కేంద్రం అవటం అనేది కొంత విచిత్రంగానూ ఉంది. అదొకటి. రెండోది, అసలు ఈ చర్చలు ఫలిస్తాయా? యుద్ధం ఆగే వాతావరణం ఉందా? అంటే పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, పాకిస్తాన్ మనకి శత్రు దేశం కాబట్టి చర్చలు ఫెయిల్ అవ్వాలని మనం కోరుకోవడం లేదు. వీఆర్ నాట్ సో స్మాల్, వీఆర్ నాట్ సో లేదు. ఇవి రెండు వేరు. కానీ చర్చలు ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఎందుకుందంటే, ఓకే, అమెరికా ఓ పక్కన శాంతి వచనాలు పలుకుతానే తను చేయాల్సింది తను చేస్తుంది. ఓకే, కర్గ్ ఐలాండ్ ని ఆక్రమించడానికి బూట్స్ ని బాట్స్ ని, బూట్స్ అంటే వేసుకునే చెప్పులు, అరే షూ, తర్వాత బాట్స్ అంటే ఈ రోబో ఆర్మీని కూడా, డ్రోన్స్ రోబో ఆర్మీని కూడా పంపించడానికి రెడీ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సున్నీ కంట్రీస్ కి సారీ చెప్పి దాడులు ఆపల. ఓకే, దాడులు కంటిన్యూ చేస్తాను. సో ఇరాన్ చెప్పేది అమెరికా ఎందు, అమెరికా చెప్పేది ఇరాన్ ఎందు. కానీ ప్రపంచానికి ఒక దేశాలు ఎవరి మాట ఉంటాయి? ఈ రెండు దేశాలు మాట అనగలిగింది మూడో దేశం ఉంది, ఇజ్రాయెల్. ఒక జూయిష్ కంట్రీ అని ఇజ్రాయెల్, షియా డామినేటెడ్ కంట్రీ అని ఇరాన్, క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీ అని అమెరికా. ముగ్గురికి సమాధానం చెప్పి శాంతిపరచగలిగిన టెనాసిటీ, అడాసిటీ, కెపాసిటీ ఎవరికి ఉందంటే BHARAT, భారత్, ఇండియా. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు వింటారు, ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడితే, ట్రంప్ తోనూ మాట్లాడగలిగిన ఆ స్పేస్ ఉంది ఎవరికి? మన ప్రధానమంత్రి మోడీ గారికి. ఇరాన్ ఐతుల్లా ఖొమైనీ యొక్క కొడుకు అయిన ముస్తఫా ఖొమైనీ ప్లస్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడగలిగిన ఇది కూడా ఉంది. సో భారత్ దీన్ని ఏ విధంగా మొదలు తీసుకెళ్తారనే దాని మీద భారత్ ఇన్వాల్వ్ చేయలేదనుకోండి, అది వాళ్ళ కర్మ. రైట్, అవును. ఇది ఈ మూడు దేశాలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా వీ కెన్ టాక్ టు రష్యా, వీ కెన్ టాక్ టు చైనా యాజ్ వెల్. అందరితో మనకు యాక్సెస్, అదే నేను చెప్తున్నా, అడాప్టబిలిటీ, ఆ యాక్సెసిబిలిటీ, ఆ అప్రోచబిలిటీ ఇవన్నీ మనకున్నాయి కాబట్టి వీ హ్యావ్ ద విల్, వీ హ్యావ్ ద స్కిల్, సో దట్ వీ కెన్ గో ఫర్ ద కిల్ అంటే ఇక్కడ ఏంటి? యుద్ధాన్ని ఆపేయటం, శాంతిని తీసుకురావటం. దాన్ని చేయగలిగింది ఒక భారత్ మాత్రం. మన అనాలిసిస్ ముగించే ముందు ఈరోజు ఒక వార్త చూసాను లేటెస్ట్ గా. చెప్పండి సార్. అంటే